శ్రీ మాత్రే నమః. ఇది ధవళగిరి వద్ద ఉన్న బుద్ధుడి శాంతి స్తూపం అండి. ఇది ఒడిశాలో ఉంది. భువనేశ్వర్కి 8 km డిస్టెన్స్లో ఉంది. మేమైతే పూరి నుంచి జాజ్పూరు, నెక్స్ట్ భువనేశ్వర్, అక్కడి నుంచి టూరిస్ట్ బస్ ఎక్కేసాము. వాడు అన్నీ చూపించాలిగా, అందుకే గాబరాగా షూట్ చేసేసాను. బట్ ఈ లొకేషన్ చాలా బాగుందండి. ఘాట్ రోడ్డు, ఇక్కడ బౌద్ధ స్తూపం, క్రింద మార్కెట్, పైన చూస్తే వ్యూ చాలా బాగుందండి. కింద కూడా స్తూపం చుట్టూ కూడా లొకేషన్ వ్యూ చాలా బాగా కట్టారు. ఇక మీదకు వెళ్తే ఒకవైపు ఎంట్రన్స్ ఉన్న 4 వైపులా సింహాలు, 4 రకాల బుద్ధుని రూపాలు టూరిస్టులకు ఆకట్టుకున్నాయి. మీదకైతే చెప్పులు లేకుండా వచ్చానండి. కాళ్ళు అయితే కాలిపోయాయి, చాలా మంట పెట్టాయి. ఎక్కడికి వెళ్ళినా వీడియో ఫోటో తీయడం నాకు చాలా అలవాటు. మెమొరీస్ కదండి, అవే ఉండిపోతాయి కదా. అలానే మీకు కూడా పోస్ట్ చేస్తున్నా. నాకైతే టూర్ బాగా నచ్చిందండి. మేమందరం చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. ఇక్కడైతే మౌర్యుల కాలంలో జరిగిన యుద్ధంలో మరణించిన అమరవీరులకు శాంతి చిహ్నంగా ఈ స్తూపాన్ని నిర్మించారట. చాలా పెద్ద స్టోరీనే ఉందండి. కానీ మనం సామాన్యులం కదండి, మనం వ్యూ ఆఫ్ థింకింగే నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి వికీపీడియా డౌన్లోడ్ చేసి అదంతా చెప్పడానికి నాకు ఓపిక తీరిక లేదు, అదంతా వినడానికి మీకు సమయము లేదు కదండి. వీడియో బాగా అనిపిస్తే చూస్తారు, బోరు కొడితే స్కిప్ చేసేస్తారు, అంతే కదండి. కానీ ఒకసారి చూడొచ్చండి. ఈ ఏరియా అంతా చాలా బాగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఎక్కడ చూసినా జనమేనండి బాబు. ఒకవైపు ఎగ్జామ్స్ అవుతున్నా ఇంత జనం వస్తున్నారంటే ఎగ్జామ్స్ అయ్యాక పరిస్థితి ఏంటో మరి. కానీ అతి తక్కువ జనాలు ఉండే సమయంలో, అంటే ఏకాంతంలో ఇటువంటి ఏరియా చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదండి. ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు కదండి. కానీ ఇక్కడ కిందన ఆలయం ఉంది కదా, అక్కడ డమరు వాయిస్తున్నారు. చాలా రిథమిక్గా, సింపుల్గా, వైబ్రేషన్ కలిగేలాగా చాలా బాగా అనిపించింది. ప్రసాదం కూడా ఇస్తున్నారండోయ్. టెంపుల్లోకి వచ్చేసాము. ఒక్కసారి బుద్ధుని స్మరించుకుందామా. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. ఇందాక మాట్లాడుకోవడం లేవు అన్నానని, అన్నానని లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను హర్ట్ అవుతాను. ఉంటాను మరి. మళ్ళీ మరోసారి మరో వీడియోలో కలుద్దాం. శ్రీ మాత్రే నమః.